హలో లవ్లీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక శ్రీహరి. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఈరోజు 4th డే ఏంటంటే మహాలక్ష్మీదేవి అమ్మవారి రూపం అనమాట. సో ఈ వీడియోలో నాతో పాటు మా చెల్లి కూడా రాబోతుంది అనమాట. సో తన గురించి నేను చిన్న ఇంట్రడక్షన్ ప్లాన్ చేశాను, అది చెప్తాను. అది చెప్పిన తర్వాత తన రియాక్షన్ కూడా ఏంటో వచ్చినాక చూద్దాము. సో పైకి మాత్రం సాంప్రదాయాన్ని శుద్ధపూసినిలాగా కనిపించి కదిలిస్తే 100% అల్లరి చేసి 100% తిక్క పనులు చేసే నా పెద్ద చెల్లి లిఖిత అనమాట. సో తనని వెల్కమ్ చెప్దాం. ఇప్పుడు ఇక్కడ కెమెరా వెనకమాల నుంచి చూస్తుంది. రా లిఖిత. సో చూసారు కదా, ఈ అమ్మాయి లిఖిత అనమాట. ఇంట్రొడక్షన్ ఇచ్చుకొని ఇది గురించి నువ్వు. హాయ్. సో ఏం చేయబోతున్నావు ప్రసాదం? ఇప్పుడు అని చేసావా ఇంట్లో? సో ఇప్పుడు నా కోసం వచ్చి చేయబోతుంది అనమాట. మీ అందరికి కూడా నేర్పించబోతుంది. ఆమె చెప్తుంది, నేను చేస్తాను. సో ఏం ప్రసాదం చేస్తున్నావు చెప్పావు సరే. ఫస్ట్ అయితే మేము దద్దోజనం చేస్తున్నాం. సో దద్దోజనం చేసి చూపిస్తాం మేమిద్దరం మీకు. అది చెప్పాలా వద్దా అన్నట్టుగా చెప్పా, అందుకని అటు చూసా. సో ప్రసాదంగా దద్దోజనం పడతారు, నీకు తెలుసు కదా. ఎప్పుడన్నా చేసావా? చేయలా. మీ మమ్మీ చేసేది కదా. మీ మమ్మీ ప్రసాదంగా చేయలేదు ఎప్పుడు? మా మమ్మీ ప్రసాదంగా పరవన్నం. అటు చూడు కెమెరా. నన్ను అయితే చెప్తావు కానీ వాటి ఎందుకు చెప్తున్నావు మరి? పరవన్నం అను, పులిహార అను, ఇంకా అను సేమియా. సో వాళ్ళ మమ్మీ అయితే అది చేసేదంట. సో ఈసారి మేము దద్దోజనం చేయబోతున్నాం. సో ఎట్లా ఉంటుందో తెలీదు, మేమే కాబట్టి తినేది. మీరు మాత్రం నీట్గా చేసుకోండి ఇంట్లో దేవుడికి పెట్టేటప్పుడు. సో దసరా అనగానే నీకు మంచి మెమరీ ఏంటి? దసరా పండగ అనగానే ఇప్పుడు హాలిడేస్ ఇస్తారు కదా మనకి. సో నీకు ఎవరు ఇప్పుడు కాదు, ఏంటిది మాకేంటిది అంటున్నాను. చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళు కదా. నేను ఇప్పుడు మెమరీ అడగట్లా, చిన్నప్పుడు మెమరీ అడుగుతున్నా. దసరా అనగానే నీకు మంచిగా గుర్తొచ్చే ఒక మెమరీ ఏంటి? దసరా అనగానే డైలీ పొద్దున్నే గ్లాస్ తీసుకొని పూజకి వెళ్తాం కదా, ఇక్కడ బొమ్మ దగ్గర. చెప్పాను కదా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో, నేను మెమరీగా అదే చెప్పాను. చెప్పు. ఆ తర్వాత గ్లాస్ తీసుకొని పండగ రోజు ఊరేగింపు. ఇంకేం గుర్తురావా దసరా అంటే? డ్యాన్స్ వేస్తాంగా ఊరేగింపు అప్పుడు, అంతే. సో ఇంకో మెమరీ ఏంటంటే మేము కోలాటం కూడా వేసేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. ప్రాక్టీస్ చేసేవాళ్ళం. కాకపోతే నిమజ్జనం అప్పుడు ఎవరు వచ్చేవాళ్ళం కాదు, ఎవరు కాళ్ళు భయపడితే అక్కడే నుంచుండేవాళ్ళం. కడుపులో నొప్పి అట్లా ఇక్కడ మా అమ్మ ఉందనమాట. మా అమ్మ నేర్పించేది అందరికి కోలాటం. ఇంటి ముందు కూడా రచ్చ చేసేవాళ్ళం అప్పుడు, మామూలు రచ్చ కాదు. ఏమంటావు? ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నావా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. చేద్దాము, చేద్దాం. మీకు వచ్చి వ్లాగ్ లాగా చేయలేదా? సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మనం వెళ్ళి కిచెన్లో చేద్దాం అనమాట. పద. సో దద్దోజనంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అన్నం, పెరుగు, తాలింపు. ఏంటి చెప్పు. అన్నీ తెలీదు. ఇది అల్లం, దీంట్లో కట్ చేసి పెట్టాను కదా చూడు. 4 స్పూన్స్ పెరుగు, 1 కప్ అన్నం. అంటే మా ఇంట్లోకే కాబట్టి కొంచెమే చేసుకుంటున్నాం. అన్నం వేసేసా. ఇప్పుడు కలుపుకుందాం. నుంచి ఆడబెట్టి కలుపు. పెరుగు మొత్తం అన్నంలో కలిసిపోయేలాగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్. సో మనం ఇప్పుడు చిరంజీవి లాగా ఇట్లా వేద్దాం. సో కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. దసరాకి నాకు ఇష్టమైనది అంటే ఏంటంటే వెళ్ళి గుడికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేయడం. అంతే, నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. బట్టలు కొనిపిదు మా మమ్మీ, దానికి గొడవ మా ఇంట్లో. దసరా వస్తే 9 రోజులు 9 డ్రెస్సులు కావాలేంటి? దసరా ఒక్కరోజు కోసం. సో మనం ఇప్పుడు కొంచెం నెయ్యి, చూసారా, నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి చూసారా,
తెల్ల తెల్ల నెయ్యి. మనం ఆ వేడి కొంచెం హీట్ అయ్యాక ఇది వేసుకోవాలి. ఇదంటే ఏంటి చెప్పు. తాలింపు వేసుకొని కొంచెం హీట్ అవ్వగానే కలుపుకుందాం. సో ఆ పెళ్ళి ఏంటంటే అల్లం కూడా పక్కన ఉంటే అల్లం కూడా వేసి, సో మిరియాలు అండ్ అల్లం కూడా ఉంది, అది కూడా వేసేసాయి. ఎండుమిరపకాయలు అక్కడ తాలింపు కోసం మిరియాలు, ఎండుమిరపకాయలు తాలింపు గింజలు, జీలకర్ర, అల్లం ఇవి వేసాం. ఇప్పుడు కొంచెం బ్రౌనిష్గా రాగానే కరివేపాకు వేసేద్దాం. మా ఆల్సో ఎండుమిరకాయలు, ఇప్పుడు కరివేపాకు, నెయ్యి వేసాం కదా, నెయ్యి స్మెల్, తాలింపు స్మెల్ మామూలుగా రావట్లేదు. అదిగాక ఇంట్లో చేసిన నెయ్యి కదా, చాలా బాగుంది. కానీ నేను తిన్ను, స్మెల్ అయితే బాగా వస్తుంది. మక్క తినిద్ది. నేను కూడా తిన్న నెయ్యి. సో ఇది పేలుతుంది కాబట్టి మనం ఇది వేసేద్దాం. నేను అది ఈరమే దీంట్లో, అది దీంట్లో వేస్తారు. వేసేసి వాటర్ పోద్దాం. కొన్ని వాటర్ పోయకూడదు, వాటర్ పోయొచ్చు. కలుపు ఫస్ట్. వాటర్ పోస్తే కొంచెం జ్యూసీగా ఉంటుంది. మళ్ళీ దీంట్లోనే సర్వ్ చేయి. సో మా అక్క చెప్పింది మళ్ళీ దీంట్లోనే సర్వ్ చేయమని. సో దీంట్లోనే మనం కట్టేసేసి 4 రోజులు అవుతుంది కట్టేసిందంట. కట్టేసిన తర్వాత మళ్ళీ దీంట్లోనే సర్వ్ చేసేసుకుందాం. అయిపోయింది. మనం ఎంతగానో లవ్ చేసే దద్దోజనం అయిపోయింది. సేమ్ మా అక్కలా ఉంటుంది దద్దోజనం. అంటే కొంచెం వివరించు. అంటే దద్దోజనం కొంచెం కమ్మగా ఉంటుంది కదా, వేడి చెయ్యదు. అలాగే మక్క కూడా. నీకు వేడి చేయదా? సో లిఖిత అయితే దద్దోజనం ప్రసాదం చేసిందనమాట. అది అన్నమాట, దద్దోజనం అయితే ప్రిపేర్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆ రెసిపీ కనుక చేయాలి అనుకుంటే, మేము చేసిన వీడియో మీకు ఇన్స్పైర్ అయ్యి చేద్దాము అనుకుంటే చేయండి. లేదు అంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఎలా చేసామో. లిఖిత ఫ్యాన్స్ కూడా కామెంట్ చేయండి. నాకెవరు ఉన్నారు? మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారుగా. 5 minutesలో అయిపోయే రెసిపీ. సో ఈజీగా మనం ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ దద్దోజనం అనేది ఫస్ట్ అన్నమాట. సో నువ్వు మెలికలు తిరగకుండా చెప్పొచ్చు కదా లిఖిత. సో అంతే, మా చెల్లి కష్టపడి చేసింది ప్రసాదం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోలోకి అడగంగానే వచ్చినందుకు థ్యాంక్ యూ లిఖిత. నా సిస్టర్ అనిపించుకున్నావు. సో చూసారు కదా ఈ వీడియో. మాకు ఇలాంటి మంచి మంచి అవకాశాలు మీ ఛానల్లో చూపించడం వల్ల మేము కూడా ఏం లేదు పెద్ద హీరోయిన్ అవ్వాలని ఈ అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తప్పుగా మాట్లాడుంటే కమెంట్స్లో పెట్టండి, మాకు చదివి దాన్ని ఓవర్కమ్ చేస్తుంది. నువ్వు మాట్లాడు మొత్తం ఈ వీడియోలో, నేను